ఉస్తాద్ బోరింగ్ సింగ్ కళ్యాణ్ కెరియర్ కి చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ ఈ మూవీ. కళ్యాణ్ మూవీకి మాస్ థియేటర్ కి వెళ్తే ఏ రేంజ్ లో ఉంటుందో ఈ మూవీ కంప్లీట్ ఆపోజిట్ గా వెళ్ళింది. ఈవెన్ ఫ్యాన్స్ లో కూడా ఎక్సైట్మెంట్ లేదు. గబ్బర్ సింగ్ మూవీలో ఒక డైలాగ్ ఉంటది, జోష్ ఎదురా ఎనర్జీ ఎదురా జోష్ ఎదురా ఎనర్జీ ఎదురా. మూవీ చూస్తున్నప్పుడు అడగాలి అనిపించింది, జోష్ ఎక్కడా ఎనర్జీ ఎక్కడా అని. నాకైతే ఎవరిలో జోష్ కనిపించలే. ఎనర్జీ అంటావా, అది సినిమా అయిపోయేసరికి చచ్చిపోయింది అనుకోండి. టు బీ ఫ్రాంక్ చెప్తున్నా, ఈవెన్ నేను కూడా కళ్యాణ్ ఫ్యాన్ నే. కానీ ఉస్తాద్ భగత్ సింగ్ కన్నా హరిహర వీరమల్లు చాలా బెటర్. బికాస్ వీరమల్లు విజువల్ గా మాత్రమే దెబ్బేసింది, ఉస్తాద్ మెంటల్ గా చంపేసింది. ఫస్ట్ అసలు స్టోరీ ఏంటో చూసి మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం. నల్ల నాగప్ప అనేవాడు సీఎం అవ్వాలి అనుకుంటాడు. దానికోసం చేయాల్సిన దరిద్రాలన్నీ చేస్తాడు. నాగప్ప కొడుకు ఒకరోజు నల్లమల్ల ఫారెస్ట్ కి వెళ్లి మిస్ అవుతాడు. ఈ మిస్సింగ్ వెనుకున్నది ఎవరు అని వెతుకుతూ ఉంటే దాని వెనుకున్నది ఉస్తాద్ భగత్ సింగ్ అని తెలుస్తుంది. ఆటోమేటిక్ గా ఉస్తాద్ అనగానే అందరూ అటు ఇటు ఊరికి హడావుడి చేసి ఎలివేషన్స్ ఇస్తారు. సో అసలు ఎవరి ఉస్తాద్ భగత్ సింగ్, అతనికి నాగప్పకి ఉన్న ఇష్యూ ఏంటి, ఇది రెస్ట్ ఆఫ్ ది స్టోరీ. ఇక రెస్ట్ ఏం లేదు, అంతే స్టోరీ. ఇంతటి స్టోరీని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ తేరీ రీమేక్ అన్నారు, తర్వాత కాదు ఓన్ గా డెవలప్ చేసిన స్టోరీ అన్నారు. 4 years టైం తీసుకున్నారు. అవుట్పుట్ చూస్తే ఇదే స్టోరీ చాలా మూవీస్ లో ఉందిగా, మళ్ళీ దీన్నే 4 years టైం తీసుకుని రాయడం దేనికి, తీయడం దేనికి? ఇదే మీ స్టోరీ అనుకుంటే తేరీనే రీమేక్ చేసినా బాగుండేది. అట్లీస్ట్ కోర్ ఐడియా తీసుకొని స్ట్రగ్లింగ్ ఫాదర్ గానో స్ట్రగ్లింగ్ క్యారెక్టర్ లాగానో చూపించినా బెటర్ గా ఉండేది. సీరియస్లీ దీనికోసం అయితే హరీష్ గారు ప్లీజ్ మీరు చాలా గ్యాప్ తీసుకోవాలి. ఈ మూవీతో మీరు డెఫినెట్ గా కల్ట్ కెప్టెన్ కాదు అని ప్రూవ్ అయింది. ఇలా తీసి మీరు కల్ట్ కెప్టెన్ అనిపించుకోవాలి అంటే ఖచ్చితంగా కుదరని పని. గబ్బర్ సింగ్ ఆడింది అని, పవన్ కళ్యాణ్ ఉన్నాడు అని గబ్బర్ సింగ్ మళ్ళీ తీస్తే, లేక చూసిందే మళ్ళీ చూపిస్తా అంటే కుదరదు, చూడరు. గబ్బర్ సింగ్ 2012 లో కరెక్ట్, ఉస్తాద్ భగత్ సింగ్ 2012 లోనే కరెక్ట్. ఇప్పుడు నడిచే స్టోరీ లైన్స్ కావివి. బికాస్ ఆల్మోస్ట్ ఇదే కాన్సెప్ట్ తో కళ్యాణ్ గారి మూవీస్ కొన్ని ఉన్నాయి, వేరే మూవీస్ కూడా ఉన్నాయి. అన్ని కలిపి మిక్సీలో వేసి మిక్స్ చేస్తే సిమిలర్ సబ్జెక్టులు బయటకు వస్తాయి, కొత్త కాన్సెప్ట్లు రావు. ఇలానే తీస్తా అంటే మాత్రం ఆపేస్తే బెటర్. వర్క్ అవ్వవు, అదైతే పక్కా. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే తేరీ మూవీలోకి టెర్రరిస్టులు ఎందుకు వచ్చారా అని. ఇది తేరీ కాదు, కొత్త స్టోరీ, ఈ మాటలొద్దు. క్యారెక్టరైజేషన్స్ మారిస్తే కోర్ పాయింట్ మారిపోదు కదా. అసలు నల్లమల్ల ఫారెస్ట్ లో టెర్రరిస్టులు ఏం చేస్తున్నారు భయ్యా? అసలు సినిమా మొత్తంలో ఎవరైనా ఇద్దరి మధ్య ఒక ఎమోషన్ వర్క్ అయింది అనే 2 characters చూపించలేం సినిమా మొత్తంలో. కనీసం హీరోకి హీరోయిన్ కైనా, అట్లీస్ట్ హీరోకి విలన్ కైనా ఇలా ఏ ఇద్దరి మధ్యలో కూడా ఒక బాండింగ్ క్రియేట్ చేయలేకపోయారు. ఒక స్టార్ హీరో మూవీలో ఎమోషన్స్ ని ఇంత నెగ్లెక్ట్ చేసిన రైటర్ అండ్ డైరెక్టర్ మీరే అనుకుంటా. అసలు లీలాకి ఎవడు కనెక్ట్ కాలే, ఆమె ఫ్రెండ్ కి ఎవరు సార్ కనెక్ట్ అవుతారు? ఆమెకు జరిగిన సిచ్యువేషన్ చూస్తున్నప్పుడు చాలా మందికి చాలా సినిమాలు స్ట్రైక్ అవుతాయి. బికాస్ ఆల్రెడీ అందరు ఈ ఫార్మాట్ దాటి వచ్చేసారు. మీరు ఇంకా స్పీడ్ బ్రేకర్ దగ్గర ఆగి బజ్జీలు తినుకుంటూ అందరూ వెనకే ఉన్నారు అనుకుంటున్నారు, కానీ అందరు దాటి వెళ్ళిపోయారు. నాకు సీరియస్ డౌట్ ఉంది. ఫస్ట్ హాఫ్ లో రాశికన్నా ఉంది కదా, అసలు ఈ క్యారెక్టర్ ఏమైపోయింది? చచ్చిపోయిందా, సైలెంట్ అయిపోయిందా, లేక మీ స్టోరీలో ఈ క్యారెక్టర్ అవసరం లేదు అని ఎండ్ చేసేసారా? సరే ఓకే, అది కూడా యాక్సెప్ట్ చేద్దాం. ఫస్ట్ హాఫ్ లో రాశికన్నా లేకపోతే ఇంపాక్ట్ ఉండదు అనేలాంటి ఒక్క సీన్ అయినా ఉందా? అట్లీస్ట్ ఒక్క సీన్ కూడా రాసుకోలేకపోయారా? అది కూడా ఒక ఫీమేల్ లీడ్ గురించి. మరి ఎందుకు ఇంక్లూడ్ చేయాలి స్టోరీలో? పాపం రాశి ఖన్నా గారు చెప్పారు స్టోరీ వినకుండా యాక్సెప్ట్ చేశా అని. వినుండాల్సింది, డెఫినెట్ గా ఇగ్నోర్ చేసేవాళ్ళు. సినిమా అంతా ఫోర్స్ఫుల్ ఫైట్స్ ఉంటాయి లేదా ఎలివేషన్స్ ఉంటాయి. అసలు ఇంత గ్రాంటెడ్ గా ఎలా తీసుకున్నారు? దేఖ్లేంగే సాలా. సాంగ్ ప్లేస్మెంట్ ఏంటండి? అదేమైనా సిచ్యువేషనా? పోనీ సింక్ లో ఉందా? ఎంత రాంగ్ టైమింగ్ లో వచ్చింది? పోనీ సాంగ్ వినొచ్చు లేదా చూడొచ్చు అనుకుంటే కష్టపడి కళ్యాణ్ గారు స్టెప్స్ వేస్తే అవే మళ్ళీ మళ్ళీ కట్ చేసి రిపీట్ చేసి ఎందుకు అతికిస్తున్నారు? ఫ్యాన్స్ కి నీరసం తెప్పించారు మీరు. సరే ఫస్ట్ హాఫ్ కష్టమేలే, సెకండ్ హాఫ్ బాగుంటదేమో అనుకుంటే శ్రీలీల ఉన్నంతసేపు క్రింజ్ ఉంటది. కాకపోతే శ్రీలీల సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ టైం ఉంటది. ఏం క్రింజరా నాయన, ఎప్పుడు చచ్చిపోద్దా ఈ క్యారెక్టర్ అని వెయిట్ చేయాల్సి వచ్చింది. ఇంత ఘోరంలో ఒక సాంగ్ వస్తుంది మిక్స్, అది కూడా కంప్లీట్ గా పెట్టేశారు. ఈ సాంగ్ కనుక ఆ ప్లేస్ లో లేకపోయి ఉంటే సీట్ లోనే చచ్చిపోయే వాళ్ళం. అసలు శ్రీలీల ట్రాక్ రికార్డ్ తెలిసి కూడా ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారో అర్థం కాదు. మ్యూజిక్ డైరెక్టర్ ని చేంజ్ చేయడం ఎంత మంచి డెసిషన్ అని బీజిఎం విన్నాక తెలిసింది. తమనన్న డప్పులతో తిప్పలు పెట్టేశాడు ఎలాగోలా. డిఎస్పీని ఫస్ట్ నుంచే క్యాస్ట్ చేసుకోకుండా ఉండాల్సింది. ఏం సాంగ్స్ భయ్యా అవి? ఏ మూవీకైనా సాంగ్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఇలాగే నా సాంగ్స్ ఇచ్చేది. రాక వచ్చిన ఛాన్సెస్ ని సొంతంగా తగలెట్టేసుకోవడం అంటే ఇదే. ఈ మూవీకి జరిగిన ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే ప్రీమియర్స్ లేకపోవడం. ప్రీమియర్స్ అనేవి ఇలాంటి మూవీకి చాలా డ్యామేజ్ చేస్తాయి. బికాస్ ముందు రోజు నైట్ ప్రీమియర్స్ పడతాయి, మార్నింగ్ వరకు టాక్ వచ్చేస్తుంది. మార్నింగ్ ఎవడు ఇంట్రెస్ట్ చూపించడు. ఇప్పుడు ఫస్ట్ షో వరకు అయినా ఆడుద్ది. ఈ విషయంలో సేఫ్. మళ్ళీ ఇంతటి దానికి కాంపిటీషన్ అవసరమా? ఇంకా లాస్ట్ అండ్ ద మెయిన్ పిల్లర్ ఆఫ్ ది మూవీ పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఐస్ లో ఇంటెన్సిటీ ఆల్మోస్ట్ అన్ని సీన్స్ లో రీచ్ అయింది. స్క్రీన్ ప్రెజెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగా సెట్ అయ్యాయి. ప్రతి ఫ్రేమ్ ని డామినేట్ చేశారు. కానీ సార్, మీకున్న బిజీ టైంలో ఎప్పుడో ఒక మూవీ వస్తుంది ఓకే, కానీ సార్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేయడానికి మూవీ తీస్తున్నా అని ఇలాంటి సబ్జెక్ట్స్ తో మాత్రం రావద్దు. కావాలంటే ఇంకొంచెం టైం తీసుకోండి, కానీ కొత్త సబ్జెక్ట్స్ చూస్ చేసుకోండి. అంతేకాని ఇంత లిమిటెడ్ టైంలో కూడా మూవీస్ చేస్తున్నారు,
కానీ మీ నుంచి బెటర్ మూవీస్ చూడాలి అనుకుంటున్నాం. సినిమా అయిపోయి వెళ్ళేటప్పుడు ఒక సాటిస్ఫాక్షన్ తో వెళ్ళాలి, కానీ ఇలా బాధపడుతూ కాదు. మీ ప్రీవియస్ మూవీ ఓజీ ఎలా ఆడిందో మీకు కూడా తెలుసు. మీరు కొత్త డైరెక్టర్ కి ఛాన్స్ ఇస్తే చాలు, ఆటోమేటిక్ గా ప్రాజెక్ట్ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. సో ఈ రొటీన్ డైరెక్టర్స్ ని దగ్గరికి రానివ్వకండి. ఒకప్పుడు వీళ్ళు మంచి డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, కానీ ఇప్పుడు జనరేషన్ కి సెట్ అవ్వరు. సో ఇంకా నా వరకు మూవీ ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, సారీ టు సే బాలేదు బ్రో. బాలేదా అంటే నాకైతే అసలే బాలేదు బ్రో. ఈ సినిమా ఇలా అవ్వడానికి టోటల్ క్రెడిట్స్ మాత్రం హరీష్ శంకర్ కే వెళ్తాయి. స్టోరీని బెటర్ గా డెవలప్ చేసుకోవడానికి టైం ఉంది, స్టార్ కాస్టింగ్ కూడా ఉంది, బట్ హీ చూస్ హిజ్ ఓల్డ్ స్కూల్ ఫార్మాట్. సాంగ్స్ లో సినిమా ఉందో, సినిమాలో సాంగ్స్ ఉన్నాయో అర్థం కాదు. అలా మిస్టర్ బచ్చన్ పోయింది, దీన్ని కూడా అంతే చేశారు. కంప్లీట్లీ అవుట్డేటెడ్ కాదు, ఎక్స్పైర్డ్ స్టఫ్. మీరు మూవీ చూస్తే మీ ఒపీనియన్ ని కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.